హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మనిషి జుట్టు గురించి పూర్తిగా తెలుసుకుందాం. స్ట్రక్చర్ ఆఫ్ ది హెయిర్, జుట్టు నిర్మాణం. ఫస్ట్ వన్, జుట్టు రామకోపం. హెయిర్ ఫాలిక్యూల్ అంటారు దీనిని. ఇది చర్మం లోపల ఉండే చిన్న సంచి లాంటిది. జుట్టు ఇక్కడ నుంచే పెరుగుతుంది. సెకండ్ వన్, జుట్టు దండు. హెయిర్ షాఫ్ట్ అంటారు ఇది. ఇది మనం బయటికి చూసే జుట్టు భాగం. థర్డ్ వన్, క్యూటికల్. ఇది జుట్టుపై పొర రక్షణను ఇస్తుంది. ఫోర్త్ వన్, కార్టెక్స్. ఇది జుట్టుకి రంగు బలాన్ని ఇస్తుంది. ఫిఫ్త్ వన్, మెడుల్లా. ఇది లోపలి భాగం. ఇది అన్ని జుట్టుల్లో ఉండకపోవచ్చు ఈ మెడుల్లా అనేది. ఇప్పుడు జుట్టు యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాం. మనిషి తలపై సగటున 1,00,000 నుండి 1,50,000 వరకు జుట్టు రోమాలు ఉంటాయి. సెకండ్ వన్, రోజుకు సాధారణంగా 50 నుంచి 100 వరకు జుట్టు వెంట్రుకలు రాలిపోవడం అనేది సహజంగా జరుగుతుంది. జుట్టు సగటు పెరుగుదల నెలకు 1 సెంటీమీటర్ నుంచి అలాగే 1 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. జుట్టు యొక్క పనులేంటో చూద్దాం. రక్షణ. తల చర్మాన్ని సూర్యరశ్మి, దుమ్ము, వాతావరణపు ప్రభావాల నుండి ఈ రక్షణ అనేది కాపాడుతుంది. సౌందర్యం. వ్యక్తి రూపాన్ని, అందాన్ని పెంచుతుంది. స్పర్శ భావన. చర్మంలోని నరాల ద్వారా చిన్నపాటి తాకిడులను గుర్తిస్తుంది. జుట్టు రంగు రావడానికి అంటే రంగు మారడానికి గల కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ది, జుట్టుకు రంగు మెలనిన్ పిగ్మెంట్ వల్ల వస్తుంది. సెకండ్, మెలనిన్ తగ్గితే జుట్టు తెల్లబడుతుంది. ఇప్పుడు జుట్టులో రకాలు చూద్దాం. సూటిగా ఉండే జుట్టు అంటే స్ట్రైట్ హెయిర్ అంటారు దీనిని. సెకండ్ వన్, కొంచెం వంచు కలిగిన జుట్టు, వేవీ హెయిర్ అంటారు దీనిని. ఇప్పుడు బిగుసుకుపోయిన జుట్టు అంటే కర్లీ హెయిర్ అంటారు దీనిని. ఇప్పుడు జుట్టు ఆరోగ్యానికి మంచివి అంటే చూద్దాం. ఫస్ట్ వన్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. అంటే పప్పులు, ఎగ్స్, అలాగే మిల్క్ తింటూ ఉండాలి. సెకండ్, విటమిన్స్ బి, సి, డి, ఈ, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు ఉన్న ఫుడ్స్ని తినాలి. తగినంత వాటర్ తాగాలి. ఎక్కువ కెమికల్స్ ఉన్న హెయిర్ ప్రొడక్ట్స్ని యూజ్ చేయకూడదు. ఇప్పుడు హెయిర్ డిసీజెస్ చూద్దాం. ఫస్ట్ వన్, జుట్టు రాలిపోవటం, హెయిర్ ఫాల్ లేదా హెయిర్ లాస్ అని కూడా అంటారు. దీనికి రీజన్స్ చూద్దాం. పోషక లోపం, హార్మోన్స్ అసమతుల్యత, ఒత్తిడి, ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయడం, అలాగే వారసత్వంగా కూడా హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్స్: ప్రోటీన్స్, ఐరన్, జింక్, విటమిన్ డి, సిఈ ఉన్న ఫుడ్స్ని తినాలి. అలాగే హెర్బల్ ఆయిల్స్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆముదం, కొబ్బరి నూనె, అలాగే నువ్వుల నూనె జుట్టుకు వాడితే జుట్టు లాంగా, స్ట్రెంతీగా, హెల్తీగా పెరిగే అవకాశం ఉంటుంది. సెకండ్ వన్, తలబొజ్జ అంటే చుండ్రు, డాండ్రఫ్. దీనికి రీజన్స్ చూద్దాం. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, డ్రై స్కిన్, ఎక్కువగా ఆయిల్ లేదా కెమికల్ షాంపూస్ యూజ్ చేయడం. ట్రీట్మెంట్స్ చూద్దాం. దీనికి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడాలి. అలాగే నిమ్మరసం, అలోవెరా, వేడి కొబ్బరి నూనె జుట్టుకు రాయడం మంచిది. జుట్టు ముందుగానే తెల్లబడటం, దీనిని ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటారు. దీనికి రీజన్స్: మెలనిన్ తగ్గిపోవటం, విటమిన్ B12 లోపం, అలాగే ఒత్తిడి, వారసత్వంగా కూడా ఇది వస్తుంది. ట్రీట్మెంట్స్ చూద్దాం. కరివేపాకు, నల్ల ఎండు ద్రాక్షలు, నువ్వులు తినడం మంచిది. విటమిన్ B12, అయాన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినాలి. కెమికల్స్, కలర్స్కి బదులుగా సహజమైన హెన్నా, ఆమ్లాలు వాడాలి. తలపై బట్టతల, బాల్డ్నెస్ అంటారు ఇది. దీనికి రీజన్స్ చూద్దాం. ఇది వారసత్వం వలన, హార్మోన్స్ అసమతుల్యత వలన ఎక్కువ జుట్టు రాలిపోవడం జరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్స్ చూద్దాం. డాక్టర్ సూచన మేరకు మైనాక్సిడిల్ అండ్ ఫినాస్టెరాయిడ్ మెడిసిన్స్ వాడాలి. లేజర్ థెరపీ లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంట్, అలాగే సహజ చికిత్సగా ఉల్లిపాయ రసం, మెంతి పేస్ట్ జుట్టుకి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు 5వది, జుట్టు విరగడం, హెయిర్ బ్రేకేజ్ లేదా
స్లిఫ్ట్ అంటారు దీనిని, స్లిఫ్ట్ ఎండ్స్ అని అంటారు దీనిని. దీనికి రీజన్స్ చూద్దాం. ఎక్కువ వేడి, అలాగే డ్రైయర్స్ వాడటం, కెమికల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం, నూనె లేకుండా ఎక్కువగా షాంపూలు వాడటం వల్ల ఈ జుట్టు స్లిఫ్ట్ ఎండ్స్ అనేది జరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్స్ చూద్దాం. తలకి తరచూ నూనె పెట్టాలి. స్లిఫ్ట్ ఎండ్స్ ఉన్న జుట్టును కత్తిరించాలి, అంటే విరిగిపోయిన జుట్టును కత్తిరించాలి. ఎగ్ మాస్క్ లేదా అలోవెరా జెల్ వాడితే హెయిర్కి బలం వస్తుంది. 6th వన్, తల చర్మ ఇన్ఫెక్షన్స్, అంటే స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఫంగల్, బ్యాక్టీరియల్ లైస్ అంటారు వీటిని. దీనికి రీజన్స్ చూద్దాం. పరిశుభ్రం లేకపోవటం, చెమట ఎక్కువగా ఉండటం వలన ఇది జరుగుతుంది. దీనికి ట్రీట్మెంట్స్ చూద్దాం. ఫంగల్ యాంటీబయోటిక్ క్రీమ్స్ లేదా షాంపూస్ వాడటం, వెనిగర్ లేదా టీ ట్రీ ఆయిల్స్ రాయటం. తలకు చీము ఉంటే లైస్ క్లీనింగ్ షాంపూస్ వాడాలి. హెయిర్ హెల్దీ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మిల్క్, ఎగ్స్, నట్స్, ఫ్రూట్స్, అలాగే గ్రీనీ లీఫీ వెజిటబుల్స్ తినాలి. అధిక కెమికల్స్ ఉన్న డైస్, షాంపూస్ని తగ్గించాలి. వారానికి 2 or 3 times మాత్రమే షాంపూస్ వాడాలి. తగినంత నిద్ర, స్ట్రెస్ని కంట్రోల్ చేసి ఉండాలి. వాటర్ని బాగా తీసుకోవాలి.